ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క అక్కచెయ్యమ్మ కూడా ఒక బిడ్డని చదివించుకునే దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు మంచి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఈరోజు ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసుకోవాలన్నా కూడా ఏ కాలేజీ చదివినా కూడా ఎంతటి ఫీజు అయినా సరే ఈరోజు కట్టేదానికి మా జగనన్న ఉన్నాడని ఒక భరోసాతోటి ఈరోజు ప్రతి ఒక్క అక్కచెయ్యమ్మ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క అవతాత కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, అంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న పెన్షన్ 1వ తారీఖు వచ్చిందంటే తలుపు తట్టి మా వాలంటీర్ చేత మా ఇంటికి పంపించడం మాకు అంతకంటే అదృష్టం ఏముందని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలే కాకుండా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడో ఒక్కసారి మనం అంతా కూడా ఒక రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఈరోజు రైతాంగానికి ప్రతి ఒక్క ఎకరా పండేదానికి నీళ్లు కావచ్చు ఈరోజు ఇస్తూ ఏ విధంగా మనకు మంచి చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక చక్కటి సచివాలయం, ఒక ఆర్బికే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టి మీ వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఈరోజు మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో లేదా కలెక్టర్ ఆఫీస్కో పోయే పని కాకుండా మీకు మీ గ్రామాల్లోనే ప్రతి ఒక్క పని అయ్యే విధంగా చేయటమే కాకుండా ఈరోజు నాడు నేడు ద్వారా చక్కటి స్కూల్స్ ఈరోజు స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చి ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించాలి. వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఉన్నత పదవి వస్తే ఇంకా మరిని మనకు కావాలి అభివృద్ధి చేసుకునే దానికి ఇంకా బాగా చేసుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా అటు నాకు అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయికి ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో జగనన్నకి మంచి మెజార్టీతోటి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ